హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఈ సొంటి కారపొడి అండి. సొంటి కారపొడిని ఒంట్లో బాగాలేని వాళ్ళకి, పథ్యం పెట్టే వారికి రెగ్యులర్గా పెడుతూ ఉంటారండి. అంతేకాదండి, మామూలు వాళ్ళు కూడా ఈ కారపొడిని రెగ్యులర్గా వాడచ్చు. అల్సర్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారైతే రెగ్యులర్గా యూజ్ చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. అయితే ఈ వేసవికాలం అయితే తక్కువగా తీసుకోండి. వేసవికాలం ఒంటికి వేడి చేస్తుందని సొంటిని తక్కువగా వాడతారు. అయితే శీతాకాలం, వర్షాకాలంలో అయితే ఎక్కువగానే తీసుకోవచ్చండి ఈ సొంటిని. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకుని ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 20 గ్రామ్స్ ఈ సొంటిని తీసుకున్నానండి. సొంటి అంటే ఎండబెట్టిన అల్లం అండి. అలా అని అల్లం ఫ్లేవర్ రాకుండా వేరే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేసేవారండి ఈ సొంటిని. ఇప్పుడు దీని గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ సొంటి వల్ల హెల్త్కి ఉపయోగపడే చాలా యూజెస్ ఉన్నాయండి ఈ సొంటిలో. ఇప్పుడు ఈ సొంటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ సొంటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఎండిందే కాబట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు దీన్ని. కొంతమంది అయితే మంటపై డైరెక్ట్గా పెట్టి కాల్చుతారండి, అలా కూడా చేయొచ్చు. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు ధనియాలను వేయించుకోవాలి. ధనియాలు అనేది డైజెషన్కి చాలా మంచిదండి. అన్ని రకాల కారపొడిలోనే ఈ ధనియాలను యూజ్ చేసుకోవచ్చు. ఈ కారపొడితో పాటు ఇంకో 4 రకాల కారపొడిని నా ఛానల్లో పెట్టానండి. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ధనియాలు ఇలా కొద్దిగా కలర్ మారి దోరగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రను వేసుకోండి. జీలకర్ర తొందరగా వేగిపోతుందండి, అందుకని ఇలా లాస్ట్లోనే వేసుకోండి. మీరు మామూలుగా తినేవారైతే ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పథ్యం పెట్టడానికి ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను ఇందులో చింతపండు కానీ, ఉప్పు, కారం కూడా తక్కువగా వేసుకుంటున్నాను. ధనియాలు, సొంటి బాగా వేగిపోయిన తర్వాత ఈ కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకుందాము. కరివేపాకు కూడా కొంచెం ఆకు వడిలి కొద్దిగా కలర్ మారాలండి, అంటే నలుపు రంగు రావాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఈ ధనియాలు అయితే ఇలా చేత్తో ఇలా మెదపగానే కొద్దిగా గుల్లగా విరుగుతుందండి. ధనియాలు క్రిస్పీగా గల్గల్మన్ సౌండ్ వస్తుంది కదండి, అప్పటి వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చిని వేసుకున్నాను. మీరు ఇంకా స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకున్న వారైతే మరింత ఎక్కువ ఎండుమిరగాయలను వేసుకోండి. ఆల్రెడీ సొంటిలో కొద్దిగా ఘాటుతనం ఉంటుందండి, దాన్ని బేస్ చేసుకుని మీరు ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కల్లుప్పును వేసుకోండి. ఈ కల్లుప్పులో ఉన్న తడి అంతా కొంచెం లాగేంత వరకు ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ని కూడా ట్రై చేస్తూ ఉండాలండి. మన హెల్త్ని మనమే కాపాడుకుంటూ ఉండాలి. హెల్దీ ఫుడ్స్ అంటే రుచిగా ఉండవు, నాలుగుకి టేస్ట్గా ఉండదు అనుకుంటారు. కానీ కారపొడుల టేస్ట్ ఏంటంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి తెలుస్తుందండి టేస్ట్ ఎంతో బాగుంటుందో. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటాయి కారపొడులన్నీ. ఇలా వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తని పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా మిక్సీ చేసుకోవాలి. చూసారుగా, ఈ కారపొడి అనేది ఈ విధంగా ఉండాలి. అంతేనండి, మన సొంటి కారపొడి తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ వీడియోస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.